వెల్కమ్ టు జ్యోతి హోమ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయేది చుక్కకూరతో పచ్చడి. ఈ పచ్చడి టేస్ట్ తినడానికి పుల్లపుల్లగా బాగుంటుంది. దీనికి నేను ఒక పెద్ద కట్ట చుక్కకూరను తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కుని ఆరబెట్టుకున్నాను. చీడలు లేకుండా చూసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, తెల్ల నువ్వులు, ఒక పెద్ద వెల్లుల్లిపాయని రేకులు తీసుకుని ఈ విధంగా దంచుకుని పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు, ఒక అర స్పూన్ దాకా జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక అర స్పూన్ శనగపప్పు, కొంచెం మెంతులు, ఎండుమిర్చిని పైన తొడుమిలు తీసుకుని ఒక 12 నుంచి 15 దాకా వేసుకోవచ్చు. కారాన్ని అనేది మీరు చూసుకుని వేసుకోండి. నాకు 15 కాయలు పట్టినాయి కారం. పెద్ద కాయలు అయితే కనుక 2 కింద తుంచుకుని పెట్టుకోండి. ఒక గోళీకాయ సైజ్ అంతా చింతపండు, 1.5 టేబుల్ స్పూన్ దాకా కళ్ళుప్పు, మెత్తన ఉప్పు అయితే కొంచెం తగ్గించుకుని వేసుకోండి. తాలింపుకి మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి చితగొట్టుకున్న రేకులు, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ దాకా నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఇప్పుడు ఒక మూకిడి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఈ వెల్లుల్లి రేకులు వేసుకోవాలి. ఇది కారపొడి కింద తయారు చేసుకోవడానికి ముందు ఇందులోనే ఈ ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు, కరివేపాకు ముందు వేసుకుని అవి కొంచెం కలర్ మారిన తర్వాత నువ్వులు వేసుకోవాలి. నువ్వులని ముందే వేస్తే మాడిపోతాయి. లేకపోతే కనుక నువ్వులు ఒకటే సపరేట్గా వేయించుకుని కూడా పక్కకు తీసుకోవచ్చు. లాస్ట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి ముందే వేస్తే అవి కలర్ మారిపోయి మనం పచ్చడి కలర్ కూడా నల్లగా వస్తుంది. అందుకే అవి లాస్ట్లో వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇవి కలర్ మారాక నేను ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను. నువ్వులు, ఎండుమిర్చి ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. చల్లారబెట్టుకున్న తర్వాత మనం దీన్ని కారపొడి కింద మిక్సీ పట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. మీకు ఎండుమిరపకాయలు కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే 2 కాయలు తీసేసుకోవచ్చు. లేకపోతే కారపొడి చేసాకైనా సరే కొంచెం తీసుకుని పక్కకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓ 3 టేబుల్ స్పూన్స్ దాకా నూనె పోసుకుని మనం ముందుగా కడుక్కుని ఆరబెట్టుకున్న ఈ చుక్కకూరని ఇందులో వేసుకోవాలి. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది, చూసుకుని వేసుకోండి. ఇదంతా ఈ విధంగా దగ్గరికంట బాగా మగ్గిపోయేటట్టు ఉడకబెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉప్పు మీరు కారపొడిలో వేసుకున్నా పర్లేదు, ఇందులో పచ్చడి ఈ విధంగా మగ్గేటప్పుడు ఇందులో వేసుకున్నా పర్లేదు. ఈ విధంగా మొత్తం ఆకంతా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా తయారు చేసుకున్న కారపొడిలో ఈ పచ్చడి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత తాలింపు పెట్టుకోవాలి. మీకు తాలింపు ఇష్టం లేకపోతే ఇలా పచ్చడి తినేసినా సరే బాగుంటుంది. ఇప్పుడు తాలింపుకి నూనె పెట్టుకుని అందులో ఈ తాలింపు దినుసులు వెల్లుల్లి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ పచ్చడి ఇందులో వేసి కలిపేసుకోవాలి. ఈ పచ్చడి మనం తినడానికి గోంగూర పచ్చడిలా ఉంటుంది. మీకు ఇష్టమైతే కొంచెం బెల్లం కూడా వేసుకో, చిన్న ముక్క. చల్లారిన తర్వాత ఇది జార్లో పెట్టుకుంటే మీకు 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. చుక్కకూర పచ్చడి రెడీ అయింది.